నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలోనే పనులు ముగించుకోవాలి. ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు ముఖ్యంగా ఉపాధి కూలీలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులు, పిల్లలు ఎండ తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై రాయచోటి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ మాట్లాడుతూ ప్రజలు ఏప్రిల్, మే, జూన్ మాసాలలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలోనే పనులు ముగించుకోవాలని, ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు త్రాగునీరు వెంట తీసుకువెళ్లాలని, గంటకు ఒక్కసారైనా నీరు త్రాగుతుండాలని, ఎండకు వెళ్లేటప్పుడు నీడగా గొడుగు పట్టుకుని వెళ్లాలని, లూజ్ అయిన వస్త్రాలు ధరించాలని, లెమన్ జ్యూస్, మజ్జిగ, ORS పౌడర్లు త్రాగుతుండాలని తెలిపారు. వడగాల్పులకు గురైన వ్యక్తులను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలని, ఎండ తీవ్రతకు గురైన వారికి ప్రత్యేకమైన వైద్య సదుపాయం ప్రభుత్వం ఆసుపత్రులలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడం వలన ప్రజలు ఈ ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలు కావడం, అలాగే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఉపాధి పని చేసేటువంటి కూలీలు కానీ, ఎంతోమంది వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఈ ఎండ తీవ్రతకు గురి కావడం జరుగుతున్నది. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే అనుకోని పరిస్థితులలో ఏదైనా వడగాల్పులకు అనారోగ్య పాలైన వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనేది మనము మరి రాయచోటి ప్రాంతీయ ఆసుపత్రి నుంచి సూపరింటెండెంట్ గారితో ఒక సమాచారం తీసుకున్నాం. నమస్తే సార్. మరి ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి మన అన్నమయ్య జిల్లాలో. మరి ప్రజలు ఏ విధమైన జాగ్రత్త పాటించాలి, లేదా అత్యవసర పరిస్థితులలో ఏ విధంగా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక సమాచారం ఉంది సార్. అందరికీ నమస్కారం అండి. మరి అందరికీ తెలుసు, కొంచెం దగ్గర ఈ యొక్క మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఈ యొక్క టెంపరేచర్స్, అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ నవ్ ఇన్ ద ఎండింగ్ ఆఫ్ ద ఏప్రిల్లో ఉన్నాము. ఏప్రిల్ చివరి వారంలో ఉన్నాము. ఈ 2 నెలల కంటే మనకు మేలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే కొంచెం దెబ్బ తగలడం, అనుకోని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మే నెలలో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందిగా తెలియజేస్తుంది. సార్, ఈ అనుకోని పరిస్థితులలో ఏదైనా వడగాల్పులకు అనారోగ్యానికి గురైనప్పుడు మీ నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే ఇప్పుడు యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకు ప్రతి హాస్పిటల్లో కొన్ని బెడ్స్ సపరేట్గా ఉంచమని చెప్పారు. దానికి సంబంధించిన బెడ్స్ ప్లస్ ఫ్లూయిడ్స్ కానీ, కొన్నిసార్లు ఈ యొక్క టెంపరేచర్ ఎక్కువ రావడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి హైపర్ పారెక్సియా, అంటే టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన మందులన్నీ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మాకు ఆదేశాలు ఇచ్చినాయి. కాబట్టి మేము సఫిషియెంట్గా మందులు, తర్వాత దానికి సంబంధించిన కార్డ్స్ మేము అన్నీ రెడీగా చేసుకొని ఉన్నాము. ఈ ముఖ్యంగా ఏమంటే ఈ టైంలో మనకు టైమింగ్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలుగా ఈ 11 నుంచి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3-4 వరకు హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంటాయి. కాబట్టి ఈ టైంలో మనం కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనం 90% మనం సేఫ్గా ఉంటాం. బిఫోర్ 11, ఆఫ్టర్ 4. ఎందుకంటే ఈ టైంలో కొంచెం వడగాలు యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధ్యం వరకు ఆ సమయాన్ని మనం అవాయిడ్ చేస్తూ మిగిలిన ఆ సేఫ్ టైమింగ్ మనం పాటిస్తే మనం చాలా మటుకు మనం యొక్క ఎండ దగ్గర నుంచి మనం నివారించడానికి అవకాశం ఉంది. సార్, ఈ ఆహారం ఏ విధమైన ఆహారం తీసుకుంటే మనిషికి ఈ వేడి నుంచి వేడి తగ్గే అవకాశం ఉంది? మంచి ప్రశ్న. కాబట్టి ఇది మామూలుగా అయితే మనకి ఈ ఎండాకాలంలో
మనకి ఎక్కువగా రిస్క్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులు కానీ లేదా చిన్నపిల్లలు ఈ సెలవులు కాబట్టి బయటకు వెళ్ళి ఆడుకోవడం, తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత నెక్స్ట్ కొంతమంది ఉపాధి హామీ వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, కొంతమంది ఇన్ఎవిటబుల్ ఉంటుంది, కొంతమంది చేస్తాను. బట్ ఖచ్చితంగా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండను ఎక్స్పోజర్ తగ్గించుకోవడానికి ఏదైనా ముఖానికి ఒక రుమాలు చుట్టుకోవడము, ఈ ముఖాన్ని కొంచెం కళ్ళ వరకు కవర్ చేసుకోవడము, చెవులు కవర్ చేసుకుంటే ఈ యొక్క వేడిని మనం కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది మన డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. టైట్ డ్రెస్సింగ్ లేకుండా కొంచెం లూజ్ వస్త్రాలు, ముఖ్యంగా కాటన్ వస్త్రాలు ధరిస్తే మనకు చెమట పట్టినా కూడా మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఈ టైట్ వేరు తర్వాత అదర్ దాన్ దిస్ కాటన్ వేసుకుంటే మనకి ఇంకా మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ ఈ కాటన్ వేర్ డ్రెస్ వేసుకుంటే కొంచెం మనకు ఆ ఎండ పెట్టి కొంచెం ఉపశమనం లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఏమీ లేకపోతే కనీసం నీళ్ళైనా సరే, ఎందుకంటే ఈ చెంప ద్వారా పోయి మనం రీప్లేస్ చేసుకుంటే మనకి డీహైడ్రేషన్ ఉండదు, తద్వారా వీక్నెస్ ఉండదు. కాబట్టి అట్లీస్ట్ ఏమి లేకపోతే ప్లెయిన్ వాటర్, లేదు కొంచెం మనకు అవైలబుల్ ఉందంటే కామనెస్ట్గా అందరి నెలలో ఉండేది బటర్ మిల్క్ ఉంటుంది మంచిగా, లేదంటే నిమ్మరసం, ఇవి మామూలు ఫస్ట్ ఎయిడ్. అలా కాకుండా మనం తప్పదు ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లో మనం కష్టంగా పోవాల్సి వస్తుందంటే మనకు అందరికీ తెలుసు ఓఆర్ఎస్ ప్యాకెట్స్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర నుంచి ఆశ్రమాల దగ్గర ఉన్నాయి, ఏఎన్ఎంస్ దగ్గర ఉన్నాయి, హాస్పిటల్స్ సిఎస్సీలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ప్రతి హాస్పిటల్లో సఫిషియెంట్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అలా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ తీసుకుని వెళ్తే అప్పుడప్పుడు మనం ఒక 200 ml ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కలుపుకొని తాగితే అంతకు మించిన వైద్యం ఏమీ అవసరం ఉంటుంది. సార్ ఎవరైనా తాగచ్చా ఓఆర్ఎస్? ఎవరైనా అంటే మనం రిస్క్లో ఉన్నది తీసుకుంటే సరిపోతుంది, ఏజ్తో సంబంధం లేదు. కొంతమంది బీపీ షుగర్ బీపీ షుగర్ అంటే మనకు దాంతో మనకు ఓఆర్ఎస్ అనేది మనము వాట్ వీఆర్ లూజింగ్ రీప్లేస్ చేస్తాం. కాబట్టి దానివల్ల పెద్దగా నష్టం అంటే ఏమి మనం తీసుకుంటేనే మనకు మేలు. అలా కాకుండా ఊరికనే ఇంట్లో కూర్చొని ఓఆర్ఎస్ తాగడం అనేది అవసరం లేదు. కానీ ఎండ ఒక వేడికి వెళ్ళేసి చెమటలు ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది మాత్రం ఖచ్చితంగా దీనివల్ల వేరే అవుతుంది, కానీ నష్టమేమో. చివరిగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి పరిసరాలు ఏ విధంగా ఉండాలా, వారు తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? ఇంట్లో కూడా మనము ఒక కూల్ అట్మాస్ఫియర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంచి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చూసా కూడా 24 గంటలు ఇంట్లో మనకు అక్కడ టెంపరేచర్ గొడవలు మొత్తం రిటైన్ అయింటారు. మనకి ఇంట్లోకి వేడి రాకుండా ఉన్న మంచి కర్టన్స్ వేసుకోవడము, మళ్ళీ మంచి ఫ్యాన్స్ పెట్టుకోవడము, ఇంకా ఎవరు ఆర్థిక సంబంధం పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా ఎయిర్ కూలర్స్ కూడా ఎయిర్ కండిషన్స్ కూడా పెట్టుకుంటే డెఫినెట్లీ వీళ్ళు రిడ్యూస్ ద టెంపరేచర్. ఖచ్చితంగా అది మంచి